అనన్య, పెద్దమ్మా. ప్రథమన్న శ్యామక్తో నువ్వు కూడా గుడికెళ్ళిరామ్మా. అబ్బా ఏంటి పెద్దమ్మా, ఇంట్లో అమ్మ కూడా అంతే, ఊరికి గుడికెళ్ళి వెంట పడుతుంది. అసలు మాదేమైనా గుడికెళ్ళే ఏజా? లెటస్ ఎంజాయ్ లైఫ్ పెద్దమ్మా. అయినా నాకు ఒక విషయం అర్థం కాక అడుగుతాను, అసలు గుడికెళ్తే ఏం లాభం పెద్దమ్మా? గుడికెళ్తే లాభం ఏంటో నేను ఖచ్చితంగా చెప్తా, కానీ ముందు నేను చెప్పినట్టు చేయాలి. ఎందుకు చేయను పెద్దమ్మా, తప్పకుండా చేస్తా. ఇదిగోమ్మా, ఈ బెల్లం ముక్క తిను. అయ్యో, ఏమేం పెద్దమ్మా? అది ప్రసాదం అని చెప్పేలోపే తినేశావు. ఓ అవునా? ఇప్పుడు అర్థమైందా గుడికెళ్తే ఎంత లాభమో? అదేంటి మీరేం చెప్పకుండానే అర్థమైందా అంటారేంటి? చెప్పడం కాదు, ప్రాక్టికల్గా చేసి చూపించా. ఎప్పుడు? నీకు బెల్లం ముక్కిస్తే ఎలా తిన్నావు? మామూలుగానే నోట్లో వేసేసుకున్నావు. ప్రసాదమని తెలిసాక అదే బెల్లం ముక్కని ఎలా తిన్నావు? పద్ధతిగా 2 కళ్ళకి అద్దుకొని తిన్నావా? గుడికి వెళ్ళటం, వెళ్ళకపోవటం, ఈ రెండిటికున్న తేడా అదేనమ్మా. గుడికెళ్తే ఏం లాభమని అడిగావుగా, గుడికి నీళ్లు తీసుకెళ్ళు, అవి తీర్థంగా మారుతాయి. గుడికో బెల్లం ముక్క తీసుకెళ్ళు, అది ప్రసాదంగా మారుతుంది. అలా మనం కూడా గుడికెళ్ళి కాసేపు ఆ దేవుడి పాదాలు చెంతుంటే చాలు తల్లి, మన జీవితానికే విలువనిస్తుంది. అలాగే పెద్దమ్మా, ప్రథమన్న జిమ్ నుంచి రాగానే గుడికి వెళ్ళిపోతాం. మేం చేస్తున్న గోసేవలో మీరు భాగస్వాములవ్వండి. గోరక్ష జగద్రక్ష.